నీవు మాట్లాడని రోజున నా కనులకు నీ దూర కరువాయని. నీవు మాట్లాడని రోజున వాళ్ళు ఏడుపులు వింటున్నారా నా మాటలు? రే దేవుడు ఏదో బాగు చేశాడరా, రక్తం కక్కుంటుంటే దేవుడు బాగు చేశాడన్నావు, సరే నమ్మాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుని గురించి అన్నీ చెప్పావుగా, ప్రతి చోటకెళ్ళి దేవుడు ఇలా బాగు చేశాడని. సరిపోతుంది లేరా, ఆయన రుణం తీర్చుకున్నావు కదా. వచ్చా నీ వాటా నీకు ఇస్తాను, నా వాటా కూడా నీకు ఇచ్చేస్తాను ఆస్తిలో, రారా అంటే ఆ భక్తుడు అన్న మాట ఏడుతో తెలుసా? నాన్న బలిపీఠం మీద సగం కాలిపోయాను, మిగతా సగం నీకైనా ఏ ఆడపిల్లకైనా పనికొస్తాను నేను. ఆ కాలిపోయిన మిగతా సగం కాలకుండా మిగిలిపోయిన ఆ సగాను కూడా ఆయన బలిపీఠం మీద పెడతాను, నా జోలికి రావద్దు అన్నాడు. అందుకు అతని జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? తిండి దొరకకపోతే, అన్నం మెతుకు లేకపోతే చింత చిగురు మునగాకు తిని సేవ చేశాడు ఏసన్న గారు. ఇల్లు ఇవ్వలేదయ్యా, నిన్ను నమ్ముకొని వచ్చాను, చిన్న షెడ్ కూడా ఇవ్వలేదు, ఇంత గుక్కుడు మెతుకులు పెట్టలేకపోతున్నాను, నిన్ను నమ్ముకున్నందుకు నాకు మిగిలింది చింత చిగురు మునగాక అని ఏడవలేదు. వాళ్ళు ఏడిపేడుతో తెలుసా? అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు కాదు, నువ్వెందుకు నాతో మాట్లాడతలేదు, నువ్వెందుకు నాకు కనబడట్లేదు. ఒకసారి ఆలోచించి, నీ హృదయం ఇంకా వేటి మీద ఉందో ఒకసారి ఆలోచించు. రావడానికి వస్తున్నావు దేవుని యొద్దకి, కానీ ఆయన ముఖం చూసి వెళ్తున్నావా, చూడకుండా వెళ్ళిపోతున్నావా? ఇలాగ అన్నానని అనుకో, మాకు మనం అంటాం రావడానికి నా గుమ్మలోకి వచ్చాడు కానీ నా ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోయాడే, అందుకే ఎడుతున్నానని చాలాసార్లు అన్నామా లేదా? అన్నామా? నీ కొడుకు నీ గుమ్మాలకు వచ్చి నీ ముఖం వైపు చూడకుండా నీ పేరిట అమ్మాని పిలవకుండా వెళ్ళిపోతే నీకు ఎంత బాధ? దేవుని అదుకు వస్తున్నావు, ప్రతిసారి ఆయన ముఖం చూడకుండా వెళ్ళిపోతున్నావు. జస్ట్ ఒక మాట అడుగుతున్నాను, ఇక్కడే ప్రభును చూడలేని నువ్వు నిత్యత్వంలో ఆయన వైపు తలెత్తుకుని చూసే ధైర్యం నీకు ఎక్కడ ఉంటుంది?